మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ₹5 కోసం ఆర్టీసీ బస్ ముందు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ కళాశాలల విశిష్టత గురించి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు విద్యార్థులకు తెలియజేశారు. కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న ఎంతో మంది నేడు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు. తాను ప్రభుత్వ కళాశాలలోనే చదువుకొని ఎంపీ స్థాయికి వచ్చానన్నారు. గవర్నమెంట్ కళాశాలలో చదువుకుంటున్నామని విద్యార్థులు తమను తాము తక్కువగా చూసుకోకూడదని, కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలోనూ అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎంపీ బహుమతులను అందజేశారు. ఇప్పుడు సార్ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సార్కు సభాముఖంగా ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు Snehalata from MPC, Senior MPC A section, second prize. Snehalata, come over here. Hamid, Pargatali. Soumya Rani. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ అనేది చాలా పేరెన్నికలైనది. ఎందుకంటే ఈ కళాశాల నుంచి ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అయినారు. కాబట్టి ఈ కళాశాల అనేది కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది, క్రమశిక్షణగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1400 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మేము కలిసికట్టుగా టౌన్ కళాశాల ఖచ్చితంగా కావాలని దండోపదండాలుగా వస్తారు. కాబట్టి అడ్మిషన్స్ కూడా ఇక్కడ చాలా దొరకవు, కొంతమందిని కూడా వెనక్కి పంపించాము. కాబట్టి ఈ కళాశాల ఎంతో పేరెన్నికలది. కాబట్టి ఈ కళాశాల కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసామని గుర్తు చేస్తాం. సందేశం ఇచ్చారు. అలాగే ఎంపీ గారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం అవకాశం అని చెప్పి మేము జరిగింది. ఈ ప్రోగ్రాంలో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా అధ్యాపకులు అందరూ కూడా మంచిగా నిర్వహించడం జరిగింది.
గొప్పది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ టౌన్ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజ్. అప్పట్లో మేము చదువుకున్నప్పుడు కూడా ఈ కాలేజ్ సీట్ రావడం చాలా కష్టంగా ఉండేది. ఇటువంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళంతా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారమ్మా. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వచ్చానంటే అంటే గవర్నమెంట్ కాలేజీలో చదివినంత మాత్రాన మనం వెనకబడతామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. దయచేసి మనకి ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోకుండా మన గవర్నమెంట్ కాలేజీలో కూడా స్టాఫ్ బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ అంతా, మన లెక్చర్స్ అంతా ఆశామాషి లెక్చర్స్ కాదు, ఎంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయి వచ్చినటువంటి టీచర్స్ ఇక్కడ. కాబట్టి ఆ టీచర్స్ మనం బాగా యూజ్ఫుల్ చేసుకోవాలి. మన సబ్జెక్ట్ లో ఏమైనా మెలకలు ఉంటే కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి 1-2 సార్లు. గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాం కదా అని చెప్పేసి ఏమాత్రం చదువు మీద అశ్రద్ధ పెడతారు. దయచేసి మనం గ్రామీణ స్థాయి నుంచి వస్తున్నాం కదా, నారా లోకేష్ గారు స్వయంగా ఈ శాఖను చేపట్టారు. అందులో భాగంగా మీరంతా బాగా చదువుకోవాలని చెప్పేసి నేను మనంతా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే మీ టీచర్స్కి అయితేనేమి, మీ తల్లిదండ్రులకి అయితేనేమి, ఎస్పెషల్లీ నూతన జేఏసీగా 9 సంఘాలతో ఏర్పడడం జరిగింది. ట్రాన్స్కో, జెన్కో, ఎస్బీడీఎస్ఎల్, సీఎండీలకు ఆజీవన్ కార్మికులు వాళ్ళు సమస్యల మీద వినతి పత్రం అందజేసి నూతన జేఏసీగా పరిచయం కార్యక్రమం కూడా కావడం జరిగింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ 23,000 మంది కార్మికుల గురించి పలు సమస్యల మీద 5 డిమాండ్లతో యాజమాన్యానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏర్పడి ఈరోజు మన ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ ముగ్గురు సీఎండీలకు వినతి పత్రాలు మన కార్మికులపై డిమాండ్ల మీద 5 డిమాండ్లతోటి మన సీఎండీలకు వినతి పత్రాలు అందజేయడం జరిగినది. అదేవిధంగా మన రేపు 23, 24, 25 తారీఖు మెదక్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు నా తోటి ఆర్టిఫిషియల్ అందరూ కంపల్సరీ మన సంఖ్యాబలం చూపించి బహిరంగ సభని విజయవంతం చేసి మన బలగము చూపిస్తేనే కానీ రేపు మనకు మేనేజ్మెంట్ ద్వారా ఈ దృష్టికి తీసుకుపోయడం జరుగుతున్నది. కార్మికులందరూ ఏకమై కంపల్సరీ మెదక్లో జరిగే సభని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించినట్లే సునీత గారిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 22 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్వస్థంగా ఉందో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా తగ్గిపోయిందో జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాగంటి సునీత గారు సెట్ ఆఫ్ నామినేషన్ పత్రం వేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గోపీనాథ్ గారిని ఏ విధంగా గెలిపించినారో అదేవిధంగా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత గారిని గెలిపించమని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరీజ్ చేసుకొని 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన బేరీజ్ చేసుకొని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే 22 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పెట్టిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తగ్గిపోయింది అనేది జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కొక్క సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్టు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసిండు అనేది అందరూ గమనించున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆస్వాదించి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు. కానీ ఈరోజు గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము, వారి కుటుంబం తరఫున గోపీనాథ్ గారి వైఫ్గా కుటుంబ బాధ్యత ఎంత బాధ్యతగా నిర్వర్తించాలనుకున్నారో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా గోపీనాథ్ గారు ఒక కుటుంబంగా చూసుకునేవాడు. నియోజకవర్గ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా భావించేవారు. కాబట్టి కుటుంబ బాధ్యతతో పాటు నియోజకవర్గ బాధ్యతను కూడా స్వీకరించాలనే ఆలోచనతో తన అడుగు ముందుకేసింది. అందరూ కూడా ఆశీర్వదించండి, పెద్ద ఎత్తున ఓట్లు వేయించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుతా. తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మెరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు ఈ సమావేశంలో ప్రసంగించిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏమన్నారంటే, దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై మన నాయకుడు జగన్ గారు
క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధి చేయాలని తప్పించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనలు సరళీకృతం చేయాలని అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు. పాలన అంటే ఒక సార్థకత. దానిని నాడు వైఎస్ఆర్ గారు, ఆ తర్వాత జగన్ గారి హయాంలో చూశారు. అలాగే సాంకేతికమైన కారణాలతో అప్లికేషన్ టైంకి రాలేదనో, క్యాంపుకి ఆ రోజు అటెండ్ కాలేకపోయారనో, అలాగే ఒక దగ్గర ఇదైతే అప్పీల్కి పోవడానికి ఉండే గ్యాప్లు వీటిని తగ్గిస్తూ వాళ్ళకు ఇంటి దగ్గరికే ఎలా అన్నీ చేర్చాలనేది, దీనికి ఏమేమి కావాలనో నియమాలు ఆ మేరకు సరళీకృతం చేయండి అని అధికారులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజిడ్గా ఉందంటే దాన్ని సవరించండి. ఆ క్రైటీరియా లేక సమయానికి రాలేకపోతే ఇమ్మీడియట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు గమనించారు, దీంట్లోనే కాదు మిగిలిన అన్నిట్లో కూడా అదే చేసాం మనం. ఒక క్యాలెండర్ పెట్టుకొని మనకు నెల తిరిగితే మన ఆదాయం ఏదన్నా జీతమో శాలరీ వస్తే ఎట్లొస్తుందో, జగనన్న పాలనలో ఏ నెలలో ఏమొస్తుంది అని ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి కూడా ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా ప్రభుత్వ సహాయం మీదో సంక్షేమ కార్యక్రమాల మీదో ఆధారపడిన కుటుంబాలకు ఒక ఆత్మగౌరవంతో హక్కుగా వాళ్ళ రావాల్సినవన్నీ తీసుకునే రకంగా చేసిన ఏర్పాటు ఏదో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏర్పాటు, బహుశా అది నా భూతం నా భవిష్యత్తు ఎప్పుడు రాదు కూడా. వస్తే మళ్ళీ మనమే చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ, ఈ రోజుకు ప్రజల్లో మమేకమైన పార్టీ కాబట్టి, నాయకుడు దానికి తగినట్టే దిశానిర్దేశం చేశారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు అంత తక్కువ కాలంలోనే అంత రిజల్ట్స్ చూపగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి జల్లెడబట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయ్యింటే ఎలిజిబిలిటీ ఉండని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే, ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి, జల్లెడబట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది. ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమము. ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలు ఉంటాయో వాళ్ళకు సంక్షోభం. అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనిపేది మీ విషయంలో, దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా. దివ్యాంగులకు పెన్షన్లు ప్రాక్టికల్గా 66 లక్షలు ఉండేది 62 లక్షలకు దించేశాడు. నువ్వు ఈ పెంచిందంతా ఇక్కడ కొట్టేస్తావి కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే, సంక్షేమ పథకాలు డెలివరీ పెడితే, చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చాడు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేసి కార్యకర్తలు, నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ, అధికారంలో ఉన్న ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు పట్టుదలతో మళ్ళీ మనం రావాలి. ఎందుకంటే ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక సరైన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన పార్టీ లేదా నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ అంటే మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు కాబట్టి అట్లా లక్షల్లో తరలి వస్తున్నారు ఆయన వస్తే. అండ్ మనము అందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. మీరు కానీ అందరూ నాయకులు, కార్యకర్తలంతా. కాబట్టి ఎప్పుడు మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉన్నాం. ఆ రోజు ప్రజలకు ఎట్లా మంచి చేయాలని అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాం. ఈరోజు వీళ్ళకి ఇదిగో ఏ సమస్య వచ్చినా మేము పక్కన ఉన్నామంటున్నాం. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మాధులాష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో FAO గ్లోబల్ సీడ్ టు స్కేల్ కార్యక్రమంలో 3వ స్థానాన్ని సాధించారు. How this body will decompose into the air. It was very difficult and it will cause a lot of environmental problems also. And competitors right now, we have one Nigerian company is doing the same, but they are detecting the soil temperature and also water monitoring and pH values. They are not using the vocal system. We are the first one. We are using the vocal system for poultry section. And this is the market, right? You can see the global poultry market around USD of 322 billions in 2023. This is the biggest market in the meat industry. Next one. Scalability. Right now, we want to do B2G, B2B. Like we want to sell this AI farm box to the farmer. పాక్
పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమే యూపీ రాజధాని లఖన్పూర్లోని బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించిన రక్షణ మంత్రి. साथियों, ऑपरेशन सिंदूर ने ब्रह्मोस को सिर्फ एक ट्रायल से बहुत आगे ले जाकर प्रैक्टिकल प्रूफ दिया है और यही वजह है कि आज वैज्ञानिकों से लेकर सामान्य आदमी तक, बड़े शहर के लोगों से लेकर छोटे गांव के लोगों तक, पढ़े लिखे लोगों से लेकर कम पढ़े लिखे लोगों तक सबको ब्रह्मोस की ताकत के बारे में अच्छी तरह पता है। देश को यह विश्वास है कि हमारे जो विरोधी हैं, एडवर्सरीज हैं, अब ब्रह्मोस से बच नहीं पाएंगे। यह देश को पूरा भरोसा है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయ నూతన పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్, నూతన చైర్మన్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు మామిడి గోవిందారావు. ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో నూతన పాలక వర్గ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అలాగే చెల్ల ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానపరుస్తూ ఉన్నాము. నేను శ్రీ 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 మీరు చెప్పండి నీలమణి దుర్గా అమ్మవారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడినందున ఖచ్చితముగా నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము, భీతి, ఆప్యాయత, ద్వేషములు కానీ లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పనిచేయగలవాడనని దేవుని మీద ప్రమాణము చేయించున్నాను. నేను 1987వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవాదాయ ధర్మదాయ చట్టంలో పొందుపరిచిన సూత్రములను, వాటి క్రింద చేయబడిన రూల్స్ ను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఈ రోజు తెలంగాణ బంద్ భాగంగా మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు పలికిన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ని హైకోర్టు స్టే విధించిందో ఆ స్టేను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీల పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా తెలంగాణ బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతుంది. మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఏదైతే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా కులగణన తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ శాస్త్రీయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కులగణన చేపట్టడం జరిగింది. దాని ద్వారా అసెంబ్లీలో గెజిటెడ్ కూడా విడుదల జరిగింది. తర్వాత అసెంబ్లీలో ఒక బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. బిల్ పాస్ చేసిన తర్వాత ఆ బిల్లును కూడా గవర్నర్ వద్ద పెండింగ్ ఉంచడం జరిగింది. ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ గవర్నర్ గారు పెండింగ్ ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో కూడా విడుదల జరిగింది. స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో ముందుకెళ్తున్న ఉద్దేశం కొద్దీ కొంతమంది గిట్టని నాయకులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాల్సుకొని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు కూడా స్టే చేయడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బీజేపీ వాళ్ళను. ఈ రోజు
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మేము బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఈ రోజు మేము అసెంబ్లీలో గెజిట్ విడుదల చేసినాం, బిల్లు పాస్ చేసినాం. దాన్ని మీరు కావాల్సుకొని గవర్నర్ ద్వారా ఆపేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో అధికారులు మీరు బీసీలకు ఏం చేసిరో చెప్పాలి. మీరు పార్లమెంట్ లో బిల్ పెట్టండి, మేము ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా మద్దతు తెలుపుతాం. మీరు మొసలి కన్నీరు కాల్చులు బంద్ చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గతంలో చేసినటువంటి మీరు పొరపాట్ల వల్ల గతంలో చేసినటువంటి 50% రిజర్వేషన్తో మించదని చెప్పి మీరు చిన్న చట్టం వల్ల ఈ రోజు బీసీ బిల్లు ఆగిపోవడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బీసీ సోదరులారా గమనించండి, తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఈ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మొదటి కన్నీరు కారుతుంది. వీళ్ళు ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ విధానాన్ని మార్చుకోకుంటే బీసీల ఆగ్రహానికి గురవుతారని చెప్పక తప్పదని చెప్తున్నాం. రోజు మంచిర్యాలలో ఏదైతే బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బీసీ జేసీ ఇచ్చినటువంటి మరి బంద్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బంద్లో ఏదైతే మరి 42% మరి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి 33% ఉన్నటువంటి మరి బీసీ రిజర్వేషన్ మరి 22% కుదించినటువంటి ఘనత మరి వారు దక్కించుకున్నారు. మరి వారు ఏ విధంగా ఈ బంద్లో పాల్గొనని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న మరి ఆర్డినెన్స్ తయారు చేసాం, మరి చట్టాలు చేసాం. ఈ రోజు గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ పెండింగ్ పెట్టుకోవడం, ఈ రోజు కూడా దాని మీద ఎలాంటి మరి స్పందన లేకుండా చాలా మరి దుర్మార్గం విషయం. ఈ రోజు బీజేపీ నేతలు మరి మేము కూడా బంధుకు మరి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మరి పిలుపు. అసలు మీకు ఏ విధంగా హక్కు ఉందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ నాటకాల వల్ల ఈ రోజు బీసీ సంఘాలు కావచ్చు, బీసీలు కావచ్చు మరి చాలా వెనుకబడుతున్నారు. ఏదైతే ఈ రోజు కులగణనలో మరి 56% తెలియనటువంటి బీసీలకు 42% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక రెడ్డి అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున బీసీల కోసం పోరాడుతున్న సంగతి ఈ యావత్ తెలంగాణ అందరికీ తెలుసు. ఏదైతే మరి బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బంద్లో పాల్గొన్నటువంటి వామపక్షాలు, బీసీ సంఘ నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు ఇస్తున్నాం. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల కేంద్రంలోని నార్త్ ఇండ్ హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా డీసీసీ పదవి కొరకు మంచిర్యాల జిల్లా నుండి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషన్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశం చేసిన 15 రోజుల తర్వాత మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పదవి ఖరారు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్ అడావుల జ్యోతి, పీసీసీ అబ్జర్వర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, శ్రీనివాస్, పీసీసీ కోఆర్డినేటర్ మరియు జిల్లా బ్లాక్ మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. के अंदर संगठन सर्जन अभियान मैं दावे के साथ कहता हूं तेलंगाना राज्य में सबसे ऊपर रहा होगा, ये मैं कहना चाहता हूं, क्योंकि ईमानदारी से हम सब ने काम किया है, किसी को छोटा करके अपने को बड़ा नहीं किया है, हर कार्यकर्ता के साथ खड़ा होके उनको बड़ा किया है, ये मेरा प्रयास रहा है। कोई साथी कोई सवाल पूछना चाहता हो तो मैं आमंत्रित करता हूं। जी, प्रेस का कोई सवाल पूछना है किसी को? नहीं। 28 लोगों ने मंचिर्याल डिस्ट्रिक्ट के लिए अपना आवेदन किया है। जिला अध्यक्ष के लिए हमने सबके साथ 1-to-1 इंटरेक्शन किया, तीनों विधानसभाओं में। कल मैंने और बेलमपल्ली में किया था और आज मंचिर्याल। लोगों में उत्साह है, इस प्रोसेस का हिस्सा बन रहे हैं लोग।
और मैंने प्रयास किया है पारदर्शिता के साथ, सबके साथ इंटरेक्शन करके ब्लॉक प्रेसिडेंट, फ्रंटल ऑर्गेनाइजेशन के साथी, एमएलए, एमपी, कंटेस्टेड, निगम पार्षद, एक्स-एमएलसी, एमएलसी, सबसे जानकारी ले रहे हैं और विद इन 15 डेज दोनों जिलों में ही नहीं, पूरे तेलंगाना के अंदर ये संगठन सर्जन अभियान के तहत नए जिला अध्यक्षों की नियुक्ति होगी। और इतना ही नहीं, 20 तारीख तक ये संगठन सर्जन अभियान तेलंगाना राज्य में संपूर्ण हो जाएगा। 22 तारीख तक हमें इसकी रिपोर्ट देनी है और उसके अगले एक सप्ताह के अंदर श्री केसी वेणुगोपाल जी, एआईसीसी जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन, और उनके साथ वामची चंद रेड्डी, एक्स-एमएलए, जो चेयरमैन है संगठन सर्जन अभियान के, उनके साथ बैठकर मीनाक्षी नटराजन जी, एआईसीसी जनरल सेक्रेटरी इंचार्ज तेलंगाना, उनके साथ बैठ के 1-to-1 इंटरेक्शन होके अगले 15 दिन में पूरे तेलंगाना राज्य के लिए नए पीसीसी प्रेसिडेंट्स का लिस्ट आएगा 33 जिलों का। ये मैं रिजल्ट कितने दिन में हो जाएगा? विद इन 15 डेज। 22 तारीख तक जो रिपोर्ट हम देंगे उसके ऊपर पार्टी हाईकमांड का लीडर, एआईसीसी जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन केसी चंद रेड्डी जी। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.